విశాఖ బ్లడ్ బ్యాంకు వారు 88వ వార్డ్ నరవ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 88వ వార్డ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వబ్బిన జనార్దన, శ్రీకాంత్, తాసుపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శంకరనాయుడు మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోందని, రాజకీయం అంటే ఎలక్షన్లో ప్రజలను ఓట్లు అడగటమే కాదు, సమాజానికి సేవ చేయాలనే అధ్యక్షులు స్ఫూర్తితో నిత్యం ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క వార్డులో చేస్తూ ఉంటామని, ఈ యొక్క కార్యక్రమంలో యువకులతో సమానంగా మహిళలు కూడా వచ్చి ఫౌండేషన్ చైర్మన్ అండి. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. మన పొద్దున శ్రీకాంత్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అయితే రక్తదాతల్లో యువతీ యువకులు అత్యధికంగా తరలి వచ్చి ఈ యొక్క రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అండి. అలాగే ప్రతి ఏటా కూడా శ్రీకాంత్ గారు జన సైనికులతో మమేకమై ఇదే రోజున రక్తదాన కార్యక్రమం అలాగే వివిధ సేవా కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఈ రక్తదానం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అండి. ఇది ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. ఒకరు రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చును. అలాగే యువత ఇప్పుడున్న పరిస్థితుల్లోనే రక్తం అంతకు ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా దాని ముందొచ్చే ఆదివారం నాడు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని వస్తున్నగా ప్రజలకి యువతకి పిలుపునివ్వగా అత్యుత్సాహంతో ఈ యొక్క సమాజంలో మార్పు, రక్తం లేక చాలామంది చనిపోవడం, అదే డయాలసిస్ పేషెంట్స్కి అలా రక్తం ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. కావున ప్రజలందరూ కూడా సమాజం మార్పు కోసం వల్ల రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది తాసుపల్లి ఫౌండేషన్ అదేవిధంగా విశాఖ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే యువకులతో పాటు యువతి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తం ఇవ్వడాన్ని ఆశించదగ్గ విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన పొత్తు పార్టీలను గెలిపించి ఈరోజు జగన్ పార్టీని మన ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.